విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ నిరాహార దీక్ష టెంటును టీడీపీ తొలగించింది. ముత్యాలాంపాడులో టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం ఇరు పార్టీల కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్షా శిబిరం దగ్గరకు బోండా ఉమా వర్గం వెళ్లింది. దీంతో పరస్పరం వాగ్వాదం, దాడులు జరిగాయి. రైట్ ఇటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అయితే అక్కడ వైసీపీ నిరాహార దీక్ష టెంట్ను టీడీపీ తొలగించడంతో ఇరు పార్టీల మధ్య కూడా వాగ్వాదం తలెత్తినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు కంట్రోల్లోకి తీసుకొచ్చారా? ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సీ అక్రమాలకు సంబంధించి చేపట్టినటువంటి రిలే దీక్షలు కొంత ఉద్రిక్తంగా మారాయి. ఇటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు ఈ రిలే దీక్ష కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన అనుచరులు అక్కడికి వెళ్లి వైసీపీ చేస్తున్నటువంటి రిలే దీక్ష శిబిరాలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ మల్లాది విష్ణును పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పంపించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. విజయవాడ సెంట్రల్ లో జరిగినటువంటి ఈ ఘటన పైన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. వైసీపీ నేతలు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉన్నారు. ఈ నిరసనను అడ్డుకునేందుకు ఈ దాడులు చేస్తూ ఉన్నారు. ఇది లోకేష్ ఆదేశాలతోనే ఈ దాడులు జరుగుతున్నాయని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఓన్లీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే కాదు, పొన్నూరు, అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి చోట్ల, గుంటూరు జిల్లాలో కూడా అనేక చోట్ల ఇలాంటి దాడులు జరిగినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. లోకేష్ రాజీనామా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తూ ఉంది. ఈ ఆందోళనకు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి తట్టుకోలేకే ఇలాంటి ఉద్దేశపూర్వకమైన దాడులు చేస్తున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రస్తుతం విజయవాడలో పరిస్థితిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రిలే దీక్షలు చేయటం, మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాన్ని అడ్డుకునేందుకు భారీగా తరలి రావడంతో విజయవాడ సెంట్రల్ లో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇప్పటి వరకు కొనసాగాయి. ఇప్పుడు మల్లాది విష్ణు అరెస్ట్ తర్వాత ఈ పరిస్థితి కొంత చల్లనటువంటి పరిస్థితి. అయితే మల్లాది విష్ణును అరెస్ట్ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్వయంగా అనుచరులను తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దీక్షా శిబిరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని అదుపులోకి తీసుకొని, లేదంటే వారిని అరెస్ట్ చేయాలని కానీ శాంతియుతంగా రిలే దీక్ష చేస్తున్నటువంటి మల్లాది విష్ణువుని అడ్డుకోవడం సరికాదు, పోలీసులు ఈ విషయంలో వ్యవహరించినటువంటి తీరు కూడా సరికాదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెద్దల ఆదేశాల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ రిలే దీక్షల పైన దాడులు జరుగుతున్నాయనే అంశాన్ని కూడా వైసీపీ నేతలు అయితే ప్రస్తుతం లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. విజయవాడ సెంట్రల్ లో మాత్రం ప్రస్తుతం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. అయితే మల్లాది విష్ణు అరెస్టు నేపథ్యంలో మల్లాది విష్ణును వెంటనే విడుదల చేయాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరోవైపు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ నిరాహార దీక్ష టెంటును టీడీపీ తొలగించింది. ముత్యాలాంపాడులో టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం ఇరు పార్టీల కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్షా శిబిరం దగ్గరకు బోండా ఉమా వర్గం వెళ్లింది. పరస్పరం వాగ్వాదం, దాడులు జరిగాయి.